వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. జిమ్లలో యథేచ్ఛగా స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. కండరాలు త్వరగా పెరగాలని యువత ఆరాటపడుతున్నారు. వైద్యుల సలహా లేకుండా వాడవద్దని నిపుణులైతే సూచిస్తున్నారు. జిమ్ ట్రైనర్లను నమ్మి స్టెరాయిడ్స్ వాడవద్దంటున్నారు వైద్యులు. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. లైంగిక సామర్థ్యం తగ్గుతుందంటూ హెచ్చరిస్తున్నారు. స్టెరాయిడ్స్ వాడకంతో ప్రాణాలకు ముప్పు ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటున్నారు. మానసిక రుగ్మతలు వస్తాయంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అసలు జిమ్లో యథేచ్ఛగా ఈ స్టెరాయిడ్స్ వాడేస్తున్నారు. దానివల్ల ప్రజలు లేనిపోని ఇబ్బందులన్నింటినీ కూడా మూటగట్టుకోవాల్సి వస్తుంది. ఇటు కండరాలు త్వరగా పెరగాలని కూడా యువత ఆరాట పడుతున్నారు. సో దాంతోనే అక్కడ జిమ్ ట్రైనర్లు సజెస్ట్ చేస్తున్నటువంటి స్టెరాయిడ్స్ కి బానిసగా మారుతున్నారు. అయితే ఈ అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్, అదేవిధంగా విశ్లేషకులు జయరామ్ గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కార్డియాలజిస్ట్ రాజు గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా ఇటు జయరామ్ గారు, అసలు యువత తొందరగా అంటే తక్కువ సమయంలో ఎక్కువగా బాడీ బిల్డ్ చేసేసేయాలి, మాకు కండలు పెరగాలి, సిక్స్ ప్యాక్ రావాలంటూ కూడా ఆరాటపడుతున్న సిచ్యువేషన్. సో ఒక్కసారి మినిమం బాడీ బిల్డ్ చేయాలంటే ఏళ్ల తరబడి సమయం కావాల్సి వస్తుంది. కానీ వీళ్ళు నెలల్లోనే ఇటు మేము బాడీ బిల్డ్ చేసేసేయాలంటూ కూడా ఇటు స్టెరాయిడ్స్ వైపు కూడా యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయండి. మీకు ప్యానెల్లో ఉన్న డాక్టర్ రాజుకి ప్లస్ ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ మనం చూడాల్సిన విషయాలు ఏంటంటే రెండు అంశాలు గమనించాలి. ఒకటి వచ్చేసి యువతని ఏది రిక్వైర్మెంటో దాన్ని ఎన్కాష్ చేసుకోవడం కోసము కొన్ని జిమ్ సెంటర్స్, అంటే ఆ ప్రాణాలు కాపాడాల్సిన జిమ్ సెంటర్స్ ఈరోజు ప్రాణాలు తీసే ఒక నరకకోపం లాగా మారిపోవడం బాధాకరమైన విషయం. ఇప్పుడు ఇక్కడ స్టీరాయిడ్స్, విచ్చలవిడి స్టీరాయిడ్స్ అది బయట నుంచి తెప్పించుకోవటము, లేకపోతే లోకల్గా ఎక్కడైనా మనం తీసుకురావటం, వీళ్ళకు పౌడర్ల పేరుతోని, ప్రోటీన్ పౌడర్ల పేరుతోని యువతను అట్రాక్ట్ చేయటము, అమ్మాయిలని అబ్బాయిలని ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ని అట్రాక్ట్ చేసేసి మీకు మాస్ మజిల్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్పేసి రకరకాలుగా డ్రామాలు ప్లే చేసేసి వీళ్ళతోని స్టీరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకునేలా ప్రేరేపించడము, దానికి విధంగా వాళ్ళు తీసుకునే విధంగా వీళ్ళకి ఆశ చూపించడం అనేది చేస్తుంటారు. ఎందుకంటే జిమ్ముకు పోయిన వాళ్ళందరికీ మెడికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి, సింపుల్గా చెప్పాలంటే. ఈరోజు ఒకవేళ కనుక ఇట్లాంటి తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలు అనేది ఒకటి కాదు, రెండు కాదు, ప్రాణానికే థ్రెట్ ఉంది, లైఫ్కే థ్రెట్ ఉంది. మీరు చెప్తున్న అంశాల లోపల ఇది ఇన్ఫర్టిలిటీ అయి ఉండొచ్చు, సెక్సువల్ ఇంపార్టెన్సీ ఉండొచ్చు, లేకపోతే హార్ట్ అటాక్స్ ఉండొచ్చు, సైకలాజికల్ డిజార్డర్స్, ఇవన్నీ డిఫరెంట్గా వస్తాయి. దాంతోపాటు లైఫ్ థ్రెట్ అని ఉంటుంది. సో ఇవన్నీ రావటం రాకపోవటం తర్వాత విషయం, కానీ చావటం మాత్రం గ్యారంటీ. అంటే ఇక్కడ ఎందుకు దీన్ని యువతను ఈ ట్రాప్లో పడిపోతున్నారంటే అట్రాక్షన్. సో ఆపోజిట్ సెక్స్ని అట్రాక్ట్ చేయడం కోసము, వాళ్ళు జనాల లోపల కాన్ఫిడెంట్గా ఉండడం కోసము, వాళ్ళకు ఉండే సైకలాజికల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వీళ్ళు ఎన్కాష్ చేసుకోవడం కోసము ఆడుతున్న డ్రామా ఇదంతా. ఇంత డేంజర్ ఉన్నా కూడా గవర్నమెంట్ దీనిపైన తనిఖీలు చేసేసి ఇలాంటివి కనుక తీసుకోకూడదని అవగాహన చేయడం మాత్రం చాలా బెటర్. కార్డియాలజిస్ట్ రాజు కూడా చాలా సందర్భాల్లో ఇదే మాట చెప్పారు. ఎప్పుడైనా ఆర్ట్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ రాజు. సో మేము లైవ్లో ఉన్నప్పుడు కూడా తను చాలా సందర్భంలో పర్సనల్గా కూర్చున్నప్పుడు కూడా తను ఎప్పటికీ ఒక ఇంటెన్సిటీగా వర్క్ చేస్తుంటాడు. అంటే జనానికి ఏ విధంగా ఉపయోగపడాలి మనం దాన్ని జనం మాత్రము ఈ పనికి మాలిన వాటికి, జనం అందరు కాదు, ఎస్పెషల్లీ యూత్ ఈ జిమ్కి పోయేవాళ్ళు ఈ పనికి మాలిన వాటికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పే మాటలను బ్రెయిన్లో ఎక్కించుకొని ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒబీస్, మరి ముఖ్యంగా ఒబీస్ ఉండేవాళ్ళు ఈరోజు అనేక వైద్య మెడికల్ రెవల్యూషనరీ చాలా డెవలప్ అయింది. దాన్ని తన్నబడాల చేయాలనుకున్నప్పుడు
మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఏంటంటే సెల్ఫ్గా న్యాచురల్గా తన బాడీలో ఉన్న ఫ్యాట్ని రెడ్యూస్ చేసుకోవటం. ఆర్టిఫిషియల్ అంశాల మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈవెన్ ఓకే. కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి మెడికల్గా, ముంజారో ఇంజెక్షన్ వచ్చేసింది. దాని ఏంటంటే వెయిట్ లాస్ అవడం కోసం ఇట్స్ వెరీ గుడ్ వర్క్. అలాగని చెప్పేసి దాన్ని వాడమని ఏ డాక్టర్ చెప్పారు కంపల్సరీ వాడమని. ఎప్పుడు అంటే అది నెసెసిటీ ఉన్నప్పుడు, దాంతో వాడుతున్నప్పుడు మళ్ళీ సాగింగ్ స్కిన్ ఉంటుంది, దాన్ని కవర్ చేసుకోవడం కోసం మళ్ళీ డెఫినెట్గా జిమ్కి వెళ్ళాలి. ఇలా కొన్ని సందర్భాల లోపల మనం వాడటం తప్పలేదు. కానీ ఓన్లీ బాడీ బిల్డప్ చేసుకోవడం కోసమే ఇలాంటి పిచ్చి పిచ్చి అని వాడడం మాత్రం ఎప్పుడు శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా జిమ్ల పైన పర్యవేక్షణ అనేది ప్రభుత్వానికి ఉండాలి. దీనిపైన ఫ్రీక్వెంట్గా దాడులు జరుగుతూ ఉండాలి. అక్కడ వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి. దాన్ని ప్రోటీన్ పౌడర్లు, ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వాడకూడదు, ఇది నేరం అనే దాన్ని ప్రభుత్వము ఒక విధిగా అక్కడ బోర్డు పెట్టించాలి. అలాంటివి ఇక్కడ వాడబడవు, మేము ఇవ్వము అనే దాన్ని చెప్పాలి. ఇది మినిమం గైడ్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. సో రాజు గారు నమస్కారం అండి. ఇప్పుడు చెప్తున్నట్లు ఈ జిమ్ కి వెళ్ళేటటువంటి 20 నుంచి 30 ఏళ్ల మధ్య యువతకు కూడా హార్ట్ అటాక్ అనేది కూడా చాలా ఎక్కువ మందికి అది ఇబ్బందిగా మారుతుంది. సో దీనికి కూడా వీళ్ళు వాడుతున్నటువంటి సప్లిమెంట్స్ కావచ్చు, ఈ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవి కూడా ప్రత్యక్షంగా దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుందంటారా ఒక ఆరోగ్యం మీద? అదేవిధంగా ఇటు కాలేయంకి సంబంధించి, అదేవిధంగా లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, వీటి మీద కూడా ఈ స్టెరాయిడ్స్ అనేవి చాలా ఇబ్బంది పెట్టే అంశంగా మారుతున్నాయి. సో అవి వాడకూడదు అని చెప్తున్నారండి. కరెక్ట్ మేడం, చాలా మంచి టాపిక్ ఇది. శ్రోతలకు, ముఖ్యంగా ఐ న్యూస్ ఛానల్ శ్రోతలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా యువత ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, గత కొన్ని సంవత్సరాలుగా యువత పెడదారి పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే జిమ్ ట్రైనర్స్ కానీ, జిమ్ లో కానీ, లేదంటే పబ్స్ లో కానీ డ్రగ్స్, ఏవైతే మాదక ద్రవ్యాలు మనుషులు యూజ్ చేయకూడదో, ప్రజలు యూజ్ చేయకూడదో, యువత యూజ్ చేయకూడదో, అవి విచ్చలవిడిగా చాలా పబ్స్ లో, అన్ని పబ్స్ లో నేను చెప్పట్లేదు, అన్ని జిమ్స్ అని చెప్పట్లేదు, చాలా పబ్స్ లో ప్రపంచ వ్యాప్తంగా, మరి ముఖ్యంగా భారతదేశంలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో, మరి ముఖ్యంగా హైటెక్ సిటీ, కొన్ని డౌన్ అటువంటి ఏరియాస్ లో, మాదాపూర్, హైటెక్ సిటీ, కొన్ని చాలా ఏరియాస్ లో, చాలా పబ్స్ లో చాలా స్పష్టంగా విచ్చలవిడిగా ఈ మాదక ద్రవ్యాలు చాలా స్పష్టంగా సరఫరా అవుతున్నాయి. రాజు గారు, ఇప్పుడు మీరు చెబుతున్నట్టు డ్రగ్స్ లో అక్కడ జిమ్ ట్రైనర్స్ చెప్పే విధంగా, రాజు గారు ఒక్కసారండి, రాజు గారు ఇప్పుడు జిమ్ ట్రైనర్స్ సజెస్ట్ చేసే స్టెరాయిడ్స్ అనేవి కూడా ఒక రకమైన డ్రగ్స్ ఏనండి? అవును మేడం, ఈ డ్రగ్స్ లో 2 రకాలు ఉంటాయి. మాదక ద్రవ్యాలు లేదా డ్రగ్స్ అంటాం దాన్ని. ఈ డ్రగ్స్ స్టెరాయిడ్స్ అని 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కార్టికో స్టెరాయిడ్స్ అని, 2 ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అని ఉంటాయి. జనరల్ గా ఏంటంటే ఈ కార్టికో స్టెరాయిడ్స్ అనేది న్యాచురల్ గా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది. ఎడ్రినల్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుంది, అది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ యొక్క ఈ కార్టికో స్టెరాయిడ్స్ వల్ల మనకు కొంత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డాక్టర్స్ ముఖ్యంగా కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో లేదా ఎలర్జిక్ రియాక్షన్స్ లో ఆస్తమాలో వాడతాం. 2వ రకమైనటువంటి స్టెరాయిడ్స్ ఉన్నాయి, దాన్ని ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అని అంటాం. వాటిని ఆండ్రో ఎనబాలిక్ స్టెరాయిడ్స్ అని కూడా అంటాం. వీటిని ముఖ్యంగా మిస్యూజ్ చేయడం అనేది చాలా స్పష్టంగా జరుగుతుంది. ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ చాలా రకాలుగా ఉంటాయి. చాలా ముఖ్యంగా వరల్డ్ లో, మన ప్రపంచ వ్యాప్తంగా అవైలబుల్ అయ్యేటువంటి ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్ ఏంటంటే డానజోల్, చాలా పాపులర్ అండి. చాలా ముఖ్యంగా జిమ్ ట్రైనర్స్, జిమ్ లో ఎక్కువగా ఈ వే ప్రోటీన్ అనేటువంటి ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువగా మిక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్టెరాయిడ్స్ ముఖ్యంగా డానజోల్, నెలాండ్రోన్ అని, ఆక్సాండ్రోలోన్ అని కొన్ని 2-3 వెరైటీ ఆఫ్ ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ ని ఎప్పుడైతే వే ప్రోటీన్ లో మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అవి బాడీ బిల్డ్ కి యూజ్ అవుతాయి. కానీ దానివల్ల ఏంటంటే లాంగ్ రన్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్. ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేటువంటి హై బీపీ అనేది వస్తుంది. హై బీపీ ద్వారా తద్వారా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి. ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేస్తుంది, అలాగే హార్ట్ వాల్స్ ని దెబ్బతింటుంది. హార్ట్ వాల్స్ దెబ్బతింటం వల్ల హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది, దాన్ని కార్డియోమెగలీ అంటాం.
హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. ఇలాంటి కండిషన్స్ చాలా స్పష్టంగా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వస్తాయి. అలాగే కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ చూపించే కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తాయి. లివర్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. లివర్ సెల్ ఫెయిల్యూర్ అంటారు. అంటే లివర్ ఫెయిల్యూర్ వచ్చేసి తద్వారా జాండీస్ రావటం. కొంతమందిలో లివర్ లోపల ఈ బ్లడ్ ఫిల్ సిస్ట్ అంటే బ్లడ్ తో కూడినటువంటి కణితులు ఏర్పడుతుంటాయి. అవి కొంతమందికి అవి క్యాన్సర్ గా మారే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కొన్ని అధ్యయనాల్లో కొన్ని స్టడీస్ లో చాలా స్పష్టంగా తెలియదు. అంటే లివర్ డ్యామేజ్ అవటం, లివర్ సెల్ ఫెయిల్యూర్ అవటం, జాండీస్ రావటం, లివర్ ట్యూమర్స్ రావటం, ఆ లివర్ ట్యూమర్స్ కొంతమందికి లివర్ క్యాన్సర్స్ గా కూడా మారే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అంతేకాకుండా బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఈ స్కిన్ లో మేనిఫెస్టేషన్స్ కూడా జరుగుతుంటాయి. సివియర్ గా పెయిన్ఫుల్ యాక్ని లేదా మొటిమలు రావటం, అవి చాలా పెయిన్ఫుల్ గా ఉండటం. కొంతమందికి హార్ట్ అటాక్స్, ఇందాక చెప్పాను, హార్ట్ లో బ్లడ్ వెజల్స్ బ్లాక్ చేస్తాయి, తద్వారా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. సో ఇటువంటి ఈ దుష్పరిణామాలు చాలా స్పష్టంగా ఎక్కువగా వస్తుంటాయి. అంతేకాకుండా సైకలాజికల్ గా చాలా మందికి డిప్రెషన్స్, యాంగ్జైటీ, ఎక్స్ట్రీమ్ డిగ్రీ ఆఫ్ యాంగ్జైటీ, వైలెంట్ బిహేవియర్ వస్తుంది. చూస్తుంటాం కొంతమందికి జస్ట్ లైక్ డ్రగ్ అడిక్ట్స్ లాగా అనమాట. డ్రగ్స్ తీసుకునే వాళ్ళలాగే ఈ వే ప్రోటీన్, స్టిరాయిడ్స్, ఎనబాలిక్ స్టిరాయిడ్స్ కలిపినటువంటి వే ప్రోటీన్ తీసుకోవడం ద్వారా డ్రగ్ అడిక్ట్స్ ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయో అవే సైడ్ ఎఫెక్ట్స్, అవే డేంజరస్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ముఖ్యంగా సైకలాజికల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. యాంగ్జైటీ రావటం, వైలెంట్ బిహేవియర్, లైఫ్ థ్రెటనింగ్ వైలెంట్ బిహేవియర్ వస్తుంటాయి. వాళ్ళ చేతుల్లో ఏవైనా ఉంటాయి, వెపన్స్ ఉంటాయి, అవి యూజ్ చేయటం, అది నైఫ్ కావచ్చు అని, గన్స్ కానీ దాన్ని స్పష్టంగా యూజ్ చేస్తుంటారు. ఆపోజిట్ పర్సన్ కిల్ చేస్తారు. ఒక్కోసారి వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ డ్యామేజ్ అవుతున్నా కూడా వాళ్ళు ఇంకా డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవటం, డ్రగ్స్ కి మనీ లేకుంటే అవి మనీని స్టీల్ చేయటం, దొంగతనం చేయటం, లేదా వాటి కోసం మర్డర్ చేయటం, ఇలాంటివన్నీ ఇటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ చాలా స్పష్టంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ లేదా ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల ఇన్ని డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటిని బ్యాన్ చేయడం చాలా స్పష్టంగా. ముఖ్యంగా ఆల్రెడీ బ్యాన్, ఈ డ్రగ్స్ అన్ని కూడా ఆల్రెడీ బ్యాన్ అయిపోయినాయి లీగల్ గా, కానీ చాలా విచ్చలవిడిగా పబ్స్ లో కావచ్చు, జిమ్స్ లో కానీ ఎక్కువగా అవైలబుల్ అవుతున్నాయి. ముఖ్యంగా జిమ్స్ లో కొంతమంది వ్యాపార దృక్పథంతో వాటిని ఈ వే ప్రోటీన్ పౌడర్స్ రూపంలో, మనం ప్రోటీన్ పౌడర్స్ మాత్రమే మేము సేల్ చేస్తున్నాము అనేటువంటి ఆ రూపంలో వాళ్ళు ఆ డ్రగ్స్ ని, ఎనబాలిక్ స్టెరాయిడ్స్, ముఖ్యంగా డైనజోల్ అని, టెనజోల్ అని, ఆక్సాండ్రోలోన్ అని, ఇటువంటి ఎనబాలిక్ స్టెరాయిడ్స్ మిక్స్ చేసి యువతకి ఇవ్వటం ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే మజిల్స్, మనం ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరూ చూస్తుంటాం, మోడల్స్, ఫిల్మ్ స్టార్స్, వాళ్ళు చూసి 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ ఇలాగా బాడీ బిల్డ్ చూస్తుంటారు. అవి ఒకటి అపియరెన్స్ కోసం. సెకండ్ ఏంటంటే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనేటువంటి ఆ మిస్కన్సెప్షన్ తోటి వాళ్ళు తీసుకుంటారు. అది నిజం కాదు. అటువంటి యాక్టివిటీస్ ని ఇమీడియట్ గా బ్యాన్ చేయాల్సి ఉంటుంది. అన్ని జిమ్స్ లో కావచ్చు, పబ్స్ లో కావచ్చు, రైట్ చేసినట్టుగా అటువంటి సేల్ చేసే వాళ్ళకి ఎక్కువగా అటువంటి పనిష్మెంట్ ఇచ్చినట్లయితే మనము ఇటువంటి మహమ్మారిని చాలా వరకు నిరోధించవచ్చు. సో జయరామ్ గారు ఇప్పటికే చెప్తున్న దాని ప్రకారం ఈ స్టెరాయిడ్స్ వాడకం అనేది ఒక జీవితంలో ఆరోగ్యానికి సంబంధించి చాలా రకాల ఇబ్బందులకి గురి చేసేటటువంటి అవకాశం ఉందంటున్నారు. సో ఇది అసలు ఏ దశల్లో ప్రారంభం అవుతుంది? అసలు దీనికి ముందుగానే, అంటే మనం ఇటువంటి అనారోగ్యాల బారిన పడబోతున్నామని ముందుగానే ఎటువంటి లక్షణాలు ఏమైనా వస్తాయంటారా? డెఫినెట్ గా. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ వే ప్రోటీన్ కానీ స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళ లోపల దాంట్లో అడిక్షన్ ఏర్పడటం ఒకటి, వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ బాడీని వాళ్ళకు సో ఫంక్షనల్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. ఫంక్షనల్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు హార్ట్కు వెళ్ళే దారిని బ్లాక్ చేసుకునే దాన్ని, హార్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేసే విధానం. ఇంకోటి స్పర్మ్ కౌంట్ని తగ్గించేది. నెక్స్ట్ వచ్చేసి ఒక మనిషి మానసిక స్థితి, ఆందోళన, హైపర్ టెన్షన్, హైపర్ యాక్టివ్ అండ్ డిప్రెషన్ ఏదైనా రాయండొచ్చు. హైపర్ టెన్షన్ లోపల వాడు ఏం చేస్తున్నాడో వాడు తెలియదు, వాడు డెఫినెట్గా రివెంజబుల్ టెండెన్సీతో ఉంటాడు, చాలా ఓవర్ రియాక్ట్ అవుతుంటారు, దీన్ని హైపర్ టెన్షన్. డిప్రెషన్, వీడు ఎవరితోనే మాట్లాడు, వీడు సైలెంట్గా ఉంటుంటాడు. సో చాలా రిస్క్ ఫ్యాక్టర్, వాడి బ్రెయిన్లో ఏం నడుస్తుందో మనకు తెలియదు. సో అది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేమో వీళ్ళకు వచ్చేసి
వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో దానిపైన కాన్సన్ట్రేషన్ ప్రాపర్గా ఉండకపోవటం. సో ఇట్లాంటి ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. వీళ్ళు చేయాలనుకున్న పనిని సక్రమంగా చేయకపోవడం, చేసినట్టు అయితే దాంట్లోపల మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండటం. సో ఈవెన్ నవేడేస్ ఎక్కువగా యూత్ లోపల జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే సో ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఇది చాలా కీలకంగా జరుగుతుంది. అంటే సెక్సువల్ డిజార్డర్స్ రావటం, ఎరెక్షన్ డిస్ఫంక్షన్ ఉండటం, దానివల్ల వాళ్ళకు ఫిజికల్ ఇంటిమసీ లేకపోవటము, నెక్స్ట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్రియేట్ కావటము, విపరీతమైన డైవోర్స్ అండ్ ఇల్లీగల్ రిలేషన్స్ డెవలప్ కావటం, ఇవన్నీ ఉంటుంటాయి. అంటే జయరామ్ గారు ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా ఇది కేవలం తాత్కాలిక అనారోగ్య సమస్యలుగా ఉంటాయా, లేదంటే శాశ్వతంగా కూడా జీవితాంతం ఇబ్బంది పడే అనారోగ్య సమస్యలుగా మారతాయంటారా? వన్స్ ఒకసారి కనుక డ్యామేజ్ మొదలు పెడితే దాన్ని మన యాక్టివిటీని తగ్గించుకోకపోతే సేమ్ యాటిట్యూడ్ కనుక ఉన్నట్టు అవుతుంది, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేదు. అది ఎప్పుడైతే మనకు ఇబ్బంది పెడుతుంది, మనకు మెడికల్ టెస్ట్ల ద్వారానే మనకు అర్థమవుతుంది దీనివల్ల మనకు ఫలానా ఇబ్బంది వస్తుంది, లేకపోతే బిహేవియర్ వల్ల అర్థమవుతుంటుంది. లేదు అనుకుంటే వాళ్ళ ఈ రెండు అంశాలు ఐదర్ మెడికల్ టెస్ట్లు లేకపోతే బిహేవియర్ ఆర్ సిమ్టమాటిక్, వీటి వల్ల ఈ మూడు అంశాల వల్ల తెస్తుంటుంది. వాళ్ళకి ఆ సిమ్టమ్స్ రిలీజ్ బట్టి మనం ఎస్టిమేట్ చేసుకోవాలి, లేదంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి ఎస్టిమేట్ చేసుకోవాలి, లేదంటే అనుకోని పరిస్థితి లోపల ఎప్పుడైనా మెడికల్ టెస్ట్లో పోయినప్పుడు దాన్ని బట్టైనా మనము అసెస్ చేసుకోవాలి. ఈ స్టేజ్ వరకు వచ్చింది అనుకున్నప్పుడు అది ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలుగుతామో అనే దాని మీద ఆ వ్యక్తి మీదే డిపెండ్ అయి ఉంటుంది. అప్పటికి తను సిన్సియర్గా ఉండేసి తను సరైన ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ వాడి జోలి పోకుండా న్యాచురల్గా ఎక్సర్సైజ్ చేసుకొని చూసుకున్నట్టు ఏ ప్రాబ్లం లేదు. కానీ ఇలాంటి 6 ప్యాక్ల మోజుతో పడేసి యువత డబ్బుని ఒళ్ళుని హూనం చేసుకోకుండా కాన్సన్ట్రేషన్ అనేది ప్రాపర్ వర్కౌట్ మీద పెట్టినట్టు అయితే బాగుంటుంది అనేది నా సిన్సియర్ అడ్వైస్. ఇక్కడ దాంతో పాటు వచ్చేసి సొసైటీ లోపల గవర్నమెంట్కి పర్సివేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మనుషులు తినే ఆహారం పైన, ముఖ్యంగా లైఫ్ స్ట్రీమ్ యాక్టివిటీస్ పైన, ఈ జిమ్లో అండ్ ఎక్సెట్రా వీటి మీద ఏం చేస్తున్నారు ఏంటిది అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ ఒక బోర్డు అనేది ఇది డిఫరెంట్గా ఉండాలి, ఇది ఇక్కడ మా దగ్గర వాడటం లేదు, మీకు చట్టరీత్యా నేరం అనేది గవర్నమెంట్ ఆ లోకల్గా దాన్ని చేసినట్టు, అంటే లైక్ కలెక్టర్ ద్వారా, లోకల్ కలెక్టర్ ద్వారా జారీ చేస్తే అది దాన్ని పెడుతున్నాడు. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ బిడ్డ కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్ చేయడం చట్టరీత్యా నేరం, దాన్ని లోకల్ కలెక్టర్ కానీ డిఎంఎన్హెచ్ఓ ఆఫీసర్ కానీ వాళ్ళు దాన్ని గైడ్ లైన్స్ లో ఇది బోర్డులు పెడుతుంటారు. అలా పెడితే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వంలో అందరికీ ఇవి తెలియకపోవచ్చు, కొంతమంది దీంట్లోపల అవగాహన లేకపోవచ్చు. యంగ్స్టర్స్ జెన్జీ ఉన్నారు, వాళ్ళకు కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి ఉండదు. లేని వాళ్ళకి కష్టం కదా. అదే మనం అనుకున్న ఎక్సర్సైజ్ వల్ల ప్రాణాలకు మనకు గ్యారంటీ ఉండాలి, ఇబ్బంది రాకూడదు, కానీ ప్రాణాలు గాల్లో కలిసిపోయేటట్టు ఉండకూడదు, ఇతర ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనేది మనం కోరుకున్నది. అలాంటి ఎక్సర్సైజ్ ప్రాణం పొయ్యాలే తప్పితే ప్రాణం తీయకూడదు అనేది నా సజెషన్. ఓకే. సో ఇటు రాజు గారు, చాలా మంది కూడా జిమ్ కి వెళ్ళి బాడీ టోన్ చేసుకోవాలనుకునేవారు, ఇటు వెయిట్ లిఫ్టింగ్ తో పాటు దానికి తగ్గట్టుగా కూడా ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర లిక్విడ్స్ కావచ్చు, సో ఇవన్నీ కూడా తీసుకుంటేనే బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నిజంగానే జిమ్ చేసే వాళ్ళు తప్పకుండా ఈ ప్రోటీన్ పౌడర్స్ తీసుకోవాలంటారా, లేదంటే అది కేవలం అసలు ఈ జిమ్ అంటేనే అదంతా ఒక అపోహ అనుకోవాలా? స్పష్టంగా మేడం, జిమ్ కి అనేది కంపల్సరీగా వెళ్ళాలి. జిమ్ కి వెళ్ళటం వల్ల ఏంటంటే మనకు శారీరక మానసిక ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. కాకుంటే ఏంటంటే జిమ్ లో సప్లై చేసేటువంటి ప్రోటీన్ పౌడర్స్ లో ఇటువంటి మాదక ద్రవ్యాలు లేదా ఎనబలిక్ స్టెరాయిడ్స్ మిక్స్ చేయటం వల్ల చాలా అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఈ ప్రోటీన్ అనేది బాడీకి చాలా అవసరం. మనకు 70% ఇండియన్స్ ఆర్ ప్రోటీన్ డెఫిషియెంట్. ప్రతి మనిషికి 1.5 గ్రామ్ నుంచి 2 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రోటీన్ అవసరం. అంటే ఒక వ్యక్తి 60 కేజీస్ వెయిట్ ఉంటే అట్లీస్ట్ 60 గ్రామ్స్ నుంచి 120 గ్రామ్స్ వరకు ప్రోటీన్ యొక్క నీడ్ అనేది చాలా స్పష్టంగా ఉంది.
అలాగని చెప్పి మనకు ఈ వే ప్రోటీన్ చాలా హెల్దీ. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే వే ప్రోటీన్ చాలా హెల్దీ. కానీ మనకు మార్కెట్ లో ముఖ్యంగా కొన్ని పబ్స్ లో, కొన్ని రెస్టారెంట్స్ లో కావచ్చు, పబ్స్ లో కావచ్చు, కొన్ని జిమ్స్ లో ఈ వే ప్రోటీన్స్ లో ఈ మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా ఈ అనబాలిక్ స్టెరాయిడ్స్ మిక్స్ చేయటం వల్ల చాలా అనారోగ్యమైన ముఖ్యంగా ఏమవుతుందంటే మేల్స్ లో గనక ఈ వే ప్రోటీన్ మిక్స్ చేసినటువంటి అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకున్నట్లయితే, అనబాలిక్ స్టెరాయిడ్స్ మిక్స్ చేసినటువంటి వే ప్రోటీన్ తీసుకున్నట్లయితే కొన్ని దుష్పరిణామాలు వస్తాయి. ముఖ్యంగా వాళ్ళల్లో ఇంపార్టెన్స్ వస్తుంది. నేను ఈ మధ్య కాలంలో ఒక పేషెంట్ చూస్తాను, వాళ్ళ పేరెంట్స్ నా బాగా క్లోజ్, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చారు, రీసెంట్ గా మ్యారేజ్ అయింది, డైవర్స్ కి అప్లై, ఇందాక జయరామ్ గారు చెప్పినట్టు డైవర్స్ కి అప్లై చేస్తారు సార్ వాళ్ళ అమ్మాయి తరపు వాళ్ళు. కారణం ఏంటంటే ఈ అబ్బాయికి ఇంపార్టెన్స్ వచ్చిందని. ఎందుకంటే ఈ అనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల లిబిడో వస్తుంది, అంటే టెస్టికులర్ డిస్ఫంక్షన్ అంటాం. అంటే వృషణాలు ఉంటాయి కదా మేల్స్ లో, ఆ వృషణాలు బాగా దెబ్బతింటాయి. దాన్ని టెస్టికులర్ ఎట్రోఫీ లేదా టెస్టికులర్ డీజనరేషన్ అంటాం. అంటే మేల్స్ లో ఉన్నటువంటి జననాంగాలు చాలా కుంచుకుపోతాయి. దాన్ని టెస్టికులర్ ఎట్రోఫీ అంటాం. పెనిస్ సైజ్ బాగా తగ్గిపోతుంది, పెనైల్ ఎరెక్షన్ తగ్గిపోతుంది, పెనైల్ డిస్ఫంక్షన్ వస్తుంది, టెస్టికులర్ డిస్ఫంక్షన్ వస్తుంది, టెస్టికులర్ ఎట్రోఫీ వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే అతను సంసారానికి లేదా దాంపత్య సుఖానికి అతను సూటబుల్ గా ఉన్నాడు. తద్వారా ఏమవుతుందంటే లేడీస్, ముఖ్యంగా స్త్రీలు, వాళ్ళు ఏమవుతుందంటే డైవర్స్ కి అప్లై చేయటము, ఎందుకంటే ఇతను సంసార సుఖానికి పనికి రావట్లేదని చెప్పేటువంటి అటువంటి ఎలిగేషన్స్ కావచ్చు. అది నిజము. ఎందుకంటే ఈ డ్రగ్స్ వల్ల, అనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల టెస్టికల్స్ బాగా దెబ్బతింటాయి, టెస్టికులర్ హార్మోన్స్ తగ్గిపోతుంది, అందులో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది, ఇన్ఫర్టిలిటీ వస్తుంది. మేల్ ఇన్ఫర్టిలిటీ చిన్న వయసులోనే 24, 25 ఇయర్స్, 26 ఇయర్స్ లోనే రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళకి పిల్లలు కలగకపోవటం, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అంతేకాకుండా వాళ్ళకి ఈ ఈ స్టెరాయిడ్ అంటే స్టెరాయిడ్స్ వల్ల ఎనబాలిక్ స్టెరాయిడ్స్ వల్ల మేల్స్ కి బ్రెస్ట్ వస్తుంది, చూడటానికి ఫీమేల్స్ బ్రెస్ట్ లాగా ఉంటాయి. దాన్నే గైనకోమేషియా అంటాం. అంటే మేల్స్ కి ఫీమేల్ బ్రెస్ట్ వస్తాయి. అలాగే బాల్డ్ హెడ్ వస్తుంది, అంటే ఉన్న జుట్టు అంతకుముందు ఒత్తుగా ఉండేది. ఎప్పుడైతే డ్రగ్స్ స్టార్ట్ చేస్తారో, స్టెరాయిడ్ డ్రగ్స్ స్టార్ట్ చేస్తారో, కొంత ఒక 2-3 మంత్స్, 6 మంత్స్ లోనే ఉన్న జుట్టు కంప్లీట్ గా 90% పోతుంది. దాన్ని మేల్ బాల్డ్ హెడ్నెస్ అంటాం. అది కంప్లీట్ గా ఊడిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే అది చూడటానికి బాగోదు. చిన్న వయసులోనే మేల్ బాల్డ్ హెడ్ వస్తుంది, ఫీమేల్ బ్రెస్ట్ వస్తుంది, మేల్స్ కి ఫీమేల్ బ్రెస్ట్ వస్తుంది, వృషణాలు దెబ్బతింటాయి, పెనిస్ ఆర్గన్ దెబ్బతింటుంది, జననాంగం మేల్ జననాంగం అంట కదా, ఆ జననాంగాలు దెబ్బతింటాయి, వృషణాలు కుంచుకుపోతాయి. ఫీమేల్స్ వచ్చేసరికి కొంతమంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, మేల్సే కాదు ఫీమేల్స్ కూడా ఈ అనబాలిక్ స్టెరాయిడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో మేల్ ఫీచర్స్ వస్తాయి, వాళ్ళ వాయిస్ మేల్ వాయిస్ లాగా వస్తుంది, వాళ్ళ గడ్డం మీసాలు వస్తుంటాయి, వాళ్ళకి మేల్ బాల్ హెడ్ వస్తుంది. అంటే ఆ హెడ్ లో ఉన్నటువంటి హెయిర్ అంతా ఊడిపోయి మేల్ బాల్ హెడెడ్ అంటాం దాన్ని, మేల్ బాల్ హెడెడ్నెస్ వస్తుంది. అంతేకాకుండా వాళ్ళ ఓవరీస్ ఎట్రోఫీ అయిపోతాయి, నశించిపోతుంటాయి, ఓవరీస్ చిన్న సైజ్ అయిపోతుంది, దాన్ని ఓవేరియన్ ఎట్రోఫీ అంటాం, అంటాం. తద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి చిన్న వయసులోనే ఇన్ఫర్టిల్, మ్యారేజ్ చేసుకున్నా కూడా వాళ్ళ పిల్లలు పుట్టరు, ఎందుకంటే వాళ్ళ ఓవరీస్ బాగా దెబ్బతింటాయి. కాబట్టి ఇటువంటి చాలా రకాలైనటువంటి, అలాగే ఫీమేల్స్ లో కూడా సెక్సువల్ లిబిడో తగ్గిపోతుంది, సెక్సువల్ ఇంట్రెస్ట్, మేల్స్ లో సెక్సువల్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, మేల్స్ లో వృషణాలు ఇన్ని రకాలైన. రాజు గారు ఒక్కసారి ఇప్పుడు మీరు చెబుతున్నట్టు ఈ అనబాలిక్ స్టెరాయిడ్స్ కావచ్చు, లేదంటే ఈ జిమ్ లో అసలైన కావాల్సినటువంటి అసలైన ప్రోటీన్ సప్లిమెంట్స్ కావచ్చు, దానికి దీనికి మధ్య తేడాను అసలు ఒక సామాన్య క్లయింట్ అనేది రెండింటి మధ్య ఉన్న తేడాను అసలు అర్థం చేసుకోవడానికి సాధ్యపడుతుందంటారా? చాలా చాలా డిఫికల్ట్ మేడం. ఒకసారి వే ప్రోటీన్ లో మనము ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్, అవి నాండ్రోలోన్ కావచ్చు, లేదా ఆండ్రోలోన్ కావచ్చు, స్టానజోల్ కావచ్చు, డానజోల్ కావచ్చు, ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ లేదా ఎనబాలిక్ ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్ మిక్స్ చేస్తే కొంత స్మెల్ చేంజ్ అవుతుంది. చాలా స్పష్టంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే వే ప్రోటీన్, ప్యూర్ వే ప్రోటీన్ తీసుకుంటే డిఫరెంట్ స్మెల్ ఉంటుంది, స్టెరాయిడ్స్ కలిపినటువంటి పౌడర్స్ తీసుకుంటే ఆ స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది. మనము మిక్స్ చేసినప్పుడు కొంచెం ఈ వైట్ కలర్ లో ఉంటుంది ఈ వే ప్రోటీన్. మామూలుగా వే ప్రోటీన్ చాలా గ్రే కలర్ లో
డస్కీగా డిఫరెంట్ కలర్ లో ఉంటుంది, గ్రాస్ కలర్ లో ఉంటుంది. మనము కనుక ఈ స్టెరాయిడ్స్ మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంత వైటిష్ కలర్ లో వస్తుంది. కొంచెం గ్రాన్యుల్స్ మామూలుగా వే ప్రోటీన్ ఈజీగా మిక్స్ అయిపోతుంది వాటర్ లో, ఈవెన్ గా మిక్స్ అయిపోతుంది. మనం అంత ఈజీగా స్టాగ్నేట్ కింద చేరడం అనేది ఉండదు. మామూలుగా ఈ వే ప్రోటీన్ లో ఎనబాలిక్ స్టెరాయిడ్స్ కలిపినప్పుడు ఏమవుతుందంటే అక్కడక్కడ కొన్ని గ్రాన్యుల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి, వైట్ గ్రాన్యుల్స్ లాగా కనిపిస్తుంటాయి. ఆ విధంగా మనము కొంతవరకు గుర్తించవచ్చు. కొంత దాన్ని అనలైజ్ ల్యాబ్ కి పంపించి అనలైజ్ వస్తే చాలా స్పష్టంగా ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బ్రాడ్ గా ఏంటంటే స్థూలంగా సంక్షిప్తంగా వే ప్రోటీన్ చాలా కొంచెం ఒక గ్రే కలర్ లో ఉంటుంది. మనకు ఈ మిక్స్ చేస్తే ఎనబాలిక్ స్టెరాయిడ్స్ మిక్స్ చేస్తే కొంచెం వైటిష్ గ్రాన్యూల్స్ కనిపిస్తుంటాయి. అవి వాటర్ లో మిక్స్ చేసినప్పుడు వైట్ గ్రాన్యూల్స్ లాగా మనకు ఫ్లోట్ అవటం అనేది జరుగుతుంటుంది. అదే వే ప్రోటీన్ ని మిక్స్ చేస్తే అది ఈవెన్ గా మిక్స్ అయిపోతుంది, వాటర్ లో కంప్లీట్ గా మిక్స్ అయిపోయి అది కంప్లీట్ డిఫరెంట్ ఈవెన్ గా మిక్సర్ వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనము చాలా వరకు కొంతమేర దాన్ని గుర్తించవచ్చు. ఆ విధంగా డిఫరెన్షియేట్ చేయొచ్చు ప్యూర్ వే ప్రోటీన్ నుంచి అండ్ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ మిక్స్ చేసినటువంటివి, స్టెరాయిడ్స్ మిక్స్ చేసినటువంటి వే ప్రోటీన్ చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. అంటే యువతకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇటువంటి వే ప్రోటీన్ ని మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసినట్లయితే అది చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది. మజిల్ బిల్ట్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఆయుష్ అనేది మజిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మజిల్ మాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మజిల్ లాస్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఏజ్ ఎవ్రీ ఇయర్ మనకు 1% మజిల్ లాస్ ఉంటుంది. దాన్ని సార్కోపీనియా అంటాము. మనకు 35-40 దాటితే ఎవ్రీ ఇయర్ కూడా 1% మజిల్ లాస్ అవుతుంది. అందుకే ఎక్కువ కొంతమంది ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళలో మజిల్ లాస్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఏమిటంటే మనకు ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మజిల్స్ పెరుగుతాయి, కానీ మజిల్స్ లోపల ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువగా అక్యూములేట్ అవుతాయి. ఒక్కోసారి మజిల్స్ కి బోన్స్ కి కలిపేటువంటి టెండాన్స్ అని ఉంటాయి, నవ్స్ ఉంటాయి, అవి రప్చర్ అవుతుంటాయి. సో ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అని స్పష్టంగా ఉంటుంది. కాబట్టి వే ప్రోటీన్ ని చాలా స్పష్టంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసినట్లయితే అట్లీస్ట్ 1.5 grams 2 grams ప్రోటీన్ తీసుకున్నట్లయితే మజిల్ బిల్ట్ అవుతుంది. అలాగే బాడీ యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది, మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది. మనిషి ఆయుష్ అనేది మజిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎంత మసిల్ మాస్ ఉంటే అంత ఆయుష్ అనేది పెరుగుతుంది. ఓకే రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా జయరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇటు యువత కూడా తక్కువ కాలంలో బాడీ బిల్డ్ చేయాలి, 6 pack తెచ్చుకోవాలి అంటూ కూడా ఇటు జిమ్ ట్రైనర్లు సజెస్ట్ చేసేటటువంటి ఈ అనబాలిక్ స్టెరాయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాడుతున్నారు. ఆ వాడకం ఎక్కువగా అవుతుంది ఈ మధ్య కాలంలో జిమ్స్ లో. సో దాని వల్ల కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటూ కూడా ఇటు డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళ క్వశ్చన్. ఎవర్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.